రక్షణలో భిక్షం అడుకున్నాడు, వదిలిపెట్టేసినాడు, అవన్నీ వదిలిపెట్టినాడు. జీవితం మారిపోయింది, బ్రతుకు మారిపోయింది, భిక్షమెత్తుట పోయింది కదా. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట, దేవుని ఘనపరచుట. అయ్యో ప్రభువా, ఇంతవరకు నేను కుంటివాణ్ణి, ఇప్పుడు నా కుంటితనం నువ్వు బాగు చేసినావు, నా కాళ్ళని ఇచ్చినావు కదా. క్రొత్త కీర్తన. నువ్వు ఇంత కార్యం చేస్తావని నాకు తెలియలేదు. చూస్తున్నారా, మన జీవితంలో క్రొత్త కీర్తన ఉందా? మనం క్రొత్త కీర్తన పాడుతున్నామా? మన పాటలు మారినాయా? లేదంటే అవే పాటలే పాడుకుంటూ వస్తున్నామా? కొంతమందికి జీవితం మారదు. ఊరికే రక్షణ పొందినామంటే రక్షణ పొందినాం అనుకుంటున్నాం, కానీ రక్షణలో మనం ఏం కావాలా? దినదినము ఎదగాల, నూతన పరచబడాల, ఎదగాల. ఎదుగుతూ ఉంటే నూతన కీర్తనలు మన నోట్లో వస్తుంటాయి. కాబట్టి